హలో అండి, ఈరోజు మీషో నుంచి నేను ఒక శారీ తెప్పించానండి. ఇది చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీ ఒపీనియన్ని. అలానే ఈ శారీ వచ్చేసి 1284 రూపీస్ పడిందండి. ఈ క్లాత్ విచిత్ర సిల్క్ అంటారు కదండి, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. మనకి కట్ వర్క్తో మంచిగా పళ్ళు పార్ట్ అనేది హైలైట్ చేశారు. ఎంబ్రాయిడరీ వర్క్ అలానే కట్ వర్క్ రెండు కలిపి ఇట్లా హైలైట్ చేశారండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. బ్యాక్ సైడ్ అలానే హ్యాండ్స్కి మనకి చక్కగా గోల్డ్ కలర్ జరీతో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. ఓవరాల్ శారీ ఒకసారి చూడండి. ఈ శారీస్ని నేను మీషో కంటే 20% డిస్కౌంట్తో వాట్సాప్లో సేల్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాండి, వాట్సాప్ గ్రూప్ లింక్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. పైన వర్క్ అనేది హాఫ్ నుంచి వచ్చిందండి, కింద మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చింది. అక్కడక్కడ మనకి స్టోన్స్ లాగా శారీ మీద ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మరో శారీ చూసేద్దామండి. ఇది కాంజీవరం సిల్క్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. దీని ప్రైస్ వచ్చేసి 909 రూపీస్ పడింది. దీనిలో కలర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. అలానే శారీ ఒకసారి చూసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారనమాట మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం శారీ అండి. ఓవరాల్ శారీ అంతా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది. నేను త్వరలో గివ్ అవే ఇవ్వబోతున్నానండి. మన ఛానల్ 5K సబ్స్క్రైబర్స్ స్పెషల్గా గివ్ అవే అనేది అనౌన్స్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే డీటెయిల్స్ నేను మీకు చెప్తానమాట. అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.